ఓం శాంతి. ఈరోజు మురళి 29/6/2026. మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడినట్లయితే పుష్పంలో సుగంధం నిండుతూ పోతుంది. అంటే ఆత్మలో గుణాలు వస్తూ పోతాయి. దేహాభిమానం అనే దుర్గంధం తొలగిపోతుంది. దేహాభిమానాన్ని వికారాలకు జనని అంటారు బాబా, ముళ్ళు అంటారు. ఈరోజు అంటున్నారు దుర్గంధం. ఆత్మ అనే పుష్పంలో ఆత్మీయ సుగంధం అనేది, సద్గుణాల సుగంధం అనేది నిండుతూ పోతుంది. ఎప్పుడు నిండుతుంది? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడినప్పుడు. ప్రశ్న: తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసే స్వచ్ఛమైన పుష్పాలు లేదా దీపంపై బలి అయ్యే దీపం పురుగులు ఎవరు? తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసే స్వచ్ఛమైన పుష్పాలు లేదా దీపం పైన బలిహారమయ్యే దీపం పురుగులు ఎవరు? జవాబు: ఎవరైతే అనేకులను తన సమానంగా సుగంధమయ పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారో వారే నిజమైన పుష్పాలు. శ్రీమతం పైన నడుస్తూ దీపం పైన దగ్ధమయ్యే విధంగా, అనగా పూర్తిగా బలిహారమైపోయి జీవిస్తూ మరణించే సత్యమైన దీపం పురుగులే. బాబా ఎంత కామగాని మధ్యలో ఏమాత్రము విరామం లేకుండా చెప్తున్నారు బాబా. ఎవరైతే అనేకులను తమ సమానంగా సుగంధమయ పుష్పాలుగా చేస్తారో వారే నిజమైన పుష్పాలు, వారే నిజమైన దీపం పురుగులనండి, లేదా దీపానికి ఆహుతయ్యేటువంటి దీపం పురుగులనండి, నిజమైన పుష్పాలనండి. శ్రీమతం పైన నడుస్తూ దీపం పైన దగ్ధమైపోయేవాళ్ళు, అనగా పూర్తిగా బలిహారమైపోయేవారు, అనగా జీవిస్తూ మరణించే సత్యమైన దీపం పురుగులు వాళ్ళు. లేదా ఇటువంటి పుష్పాల సుగంధం స్వతహాగా నలువైపులా వ్యాపిస్తుంది. అంటే బాబా ఏమంటున్నారు? అనేకులను తమ సమానంగా చెయ్యాలి, మరియు శ్రీమతం పైన నడుస్తూ దీపం కోసం, అనగా బాబా పైన బలిహారమైపోవాలి. వాళ్ళే సత్యమైన దీపం పురుగులు. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. దీపం పైన బలిహారమయ్యే పిల్లలు పాటను విన్నారు. దీపం పురుగులన్నా లేదా పుష్పాలన్నా ఒకటి. మేము నిజంగా బలిహారమయ్యే దీపం పురుగులుగా అయ్యామా, లేదా కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోతామా? ఇది పిల్లలు అర్థం చేసుకోగలరు. చుట్టూ తిరిగి వెళ్ళిపోయే పిల్లలు కాదు బాబా, మేము బలిహారమైన పిల్లలు. బలిహారం అయ్యేది కూడా కాదు, బలిహారమైన పిల్లలం, లేదా బలిహారమైన దీపం పురుగులం అని చెప్పాలి. దీపాన్ని మర్చిపోతారు. చూడండి ఎందుకు చెప్తున్నారు అట్లాగా, అర్థం చేసుకోండి అని. దీపాన్ని మర్చిపోతారు. దీపం పురుగులైతే దీపాన్ని మర్చిపోరు కదా. నేను ఎంతవరకు పుష్పంగా అయ్యాను, ఎంతవరకు జ్ఞాన సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నాను, నేను నాలాగా పుష్పంగా ఎవరినైనా తయారు చేశానా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఏమేం ప్రశ్నించుకోవాలి? నేను ఎంతవరకు పుష్పంగా అయ్యాను, జ్ఞాన సుగంధాన్ని వ్యాపిస్తున్నాను, ఇతరులని కూడా పుష్పాలుగా చేసినానా? తండ్రి జ్ఞానసాగర్లు, వారిలో ఎంత సుగంధం ఉంది అనేది పిల్లలకు తెలుసు. ఆయన సర్వగుణాలకి సాగర్లు. మంచి పుష్పాలు లేదా బలి అయ్యే దీపం పురుగులు ఎవరైతే ఉంటారో వారి నుండి తప్పకుండా మంచి సుగంధమే వస్తుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, మరియు ఇతరులని కూడా తమ సమానంగా పుష్పాలుగా లేదా బలి అయ్యే మిడతలుగా తయారు చేస్తారు. పుష్పాలుగా కాకపోతే కనీసం మొగ్గలుగా అయినా చేస్తారు. చూడండి ఏమంటున్నారు బాబా. ఎవరైతే
మంచి సుగంధం కలిగిన పుష్పాలు ఉంటారో, అనగా దీపానికి బలిహారమయ్యే దీపం పురుగులు ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళ గుర్తులు చెప్తున్నారు బాబా. సదాకాలిక సంతోషం అల్పకాలిక సంతోషం కాదు, సదాకాలికంగా సంతోషంగా ఉంటారు. ఇతరులని కూడా తమ సమానంగా పుష్పాలుగా చేస్తారు, లేదా బలి అయ్యే దీపం పురుగులుగా చేస్తారు. పుష్పాలుగా కాకపోతే కనీసం మొగ్గలుగా అయినా చేస్తారు, తన సమానంగా చేస్తారు. బాబాకి వారసులుగా చేస్తారు, బాబా వైపుకి ఆకర్షింపచేస్తారు. ఎవరైతే జీవిస్తూ మరణిస్తారో వారే పూర్తిగా బలి అయ్యే మిడతలు. వారు బలి అవుతారు, ఈశ్వరీయ సంతానంగా అవుతారు. ధనవంతులు పేదవారి కొడుకుని దత్తు తీసుకుంటే ఆ ధనవంతుడు ఒడిలేకి రావడంతో ఇక ఆ తల్లిదండ్రులే అతడికి గుర్తొస్తూ ఉంటారు కదా. పెద్దయినాక బుద్ధొచ్చినాక దత్తు తీసుకుంటే అప్పుడప్పుడు ఏమైనా గుర్తు రావచ్చేమో, కానీ చిన్నప్పుడే తీసుకుంటే అసలే గుర్తుకురారు. ఎవరైనా గుర్తు చేపించినా కూడా గుర్తుకురారు, లేదు అంటారు. ఆ సంపన్నులైన తల్లిదండ్రులనే స్మృతి చేస్తారు కదా. ఎవరి దగ్గరికి దత్తు తీసుకుంటారో, ఎవరైతే ఆ పిల్లల్ని దత్తు తీసుకుంటారో వారినే అమ్మ నాన్న వాళ్ళే అనుకుంటారు, ప్లస్ వారినే గుర్తు చేసుకుంటారు. వారి నుండి ధనం లభిస్తుంది. సాధు సన్యాసులు మొదలైన వారు ముక్తిధామంలోకి వెళ్లేందుకు సాధన చేస్తారు. అందరూ ముక్తి కోసమే పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి అంటే ఏమిటో ఎవరికీ తెలియదు, అర్థము చేసుకోరు. ముక్తి అంటే ఏమి? మమక్షయ మోక్ష లేదా ముక్తి. నేను నాది అనే మోహ మమకారాల నుంచి దూరం కావడమే జీవించి ఉండి ముక్తావస్థను పొందడం. జన్మరాహిత్యం అనుకుంటారు. జన్మరాహిత్యం కలగడానికి వీలు లేదు, ఎందుకంటే పుట్టిన వాళ్ళు కంపల్సరీ చనిపోవాల్సిందే. జనన మరణ చక్రాల్లోకి రాకుండా ఒక్క బాబా మాత్రమే ఉంటారు, కానీ ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఆ ధనవంతుడు ఒడిలోకి రావడంతో ఇక ఆ తల్లిదండ్రులే గుర్తుకొస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, సాధు సన్యాసులు మొదలైన వారు ముక్తిధామంలోకి వెళ్లేందుకు సాధన చేస్తారు. అందరూ ముక్తి కోసమే పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి అంటే ఏమిటో తెలియదు. జ్యోతిలో కలిసిపోయినారు అంటారు, నిర్వాణ ధామంలోకి వెళ్తారు అంటారు. నిర్వాణ ధామంలోకి వెళ్ళడాన్ని జ్యోతిలో కలిసిపోవడము అన్నారు. నిర్వాణ ధామంలోకి వెళ్ళడం వేరు, నిర్వాణ ధామం అనేది మన ఇల్లు. జ్యోతిలో కలిసిపోవడం అనేది పరమాత్మలో కలిసిపోవడం, అది వేరు ఇది వేరు. మనం దూరదేశంలో ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. ఈ దుర్గంధమయమైన ప్రపంచంలో ఉండి ఏం చేస్తాం? ఎవరినైనా కలిసినప్పుడు ఇది రచింపబడి ఉన్న డ్రామా అని అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు, ఆ తర్వాత సంగమయుగం, సత్యుగం తర్వాత త్రేతాయుగంల సంగమం కూడా ఉంటుంది. ప్రతి యుగానికి ఒక సంగమం వస్తుంది, కానీ అన్ని సంగమాల్లోకెల్లా శ్రేష్టమైన సంగమ యుగం కలియుగం తర్వాత వచ్చేటువంటి సంగమయుగం. కలియుగము మరియు సత్యుగం యొక్క ప్రారంభంలో వచ్చే సమయం. బాబా అంటున్నారు, ఎవరినైనా కలిసినప్పుడు ఇది రచింపబడి ఉన్న డ్రామా అని అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు, ఆ తర్వాత సంగమయుగం. సత్యుగం తర్వాత త్రేతాయుగాల సంగమం ఉంటుంది. అక్కడ యుగం తిరుగుతుంది, ఇక్కడ కల్పం తిరుగుతుంది. మనుషులు భావించినట్లుగా బాబా ప్రతి యుగంలోనూ రారు. ఎప్పుడెప్పుడైతే తమోప్రధానంగా అయిపోతారో, కలియుగ అంతిమం వస్తుందో, అప్పుడు కల్పం సంగమయుగంలో నేను వస్తానని బాబా అంటారు. యుగం పూర్తి అయితే కళలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే పూర్తిగా గ్రహణం పట్టుకుంటుందో అప్పుడు నేను వస్తాను.
నేను ప్రతి యుగంలోనూ రానని బాబా తనపైన బలిహారం అయ్యే దీపం పురుగులకు అర్థం చేయిస్తున్నారు. దీపం పురుగుల్లో కూడా నంబర్ వారుగా అయితే ఉన్నారు. కొందరు దగ్ధమై మరణిస్తారు, కొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. శ్రీమతం పైన మీరే నడవగలరు. ఎక్కడైనా శ్రీమతం పైన నడవకపోతే మాయ వెంటాడుతూ ఉంటుంది. శ్రీమతానికి ఎంతో మహిమ ఉంది. శ్రీమద్ భగవద్గీత అని గాయనం కూడా ఉంది. శాస్త్రాలు ఎవరైతే తర్వాత తయారు చేస్తారో ఆ సమయంలో వారి బుద్ధి రజోప్రధానంగా ఉన్న కారణంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోకి వచ్చాడని భావించారు. ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోతుందో అప్పుడే నేను వస్తాను అని బాబా చెప్తున్నారు. మిగిలిన ధర్మాలన్నీ ఉంటాయి. బాబా వచ్చినప్పుడు అన్ని ధర్మాలు ఉంటాయి. దేవతా ధర్మం అనేది ప్రాయలోపమైపోయింటుంది. దేవతా ధర్మానికి చెందిన మనుషులు మాయమైపోతారని కాదు, ధర్మము మర్చిపోతారంతే. వారు తాము దేవతా ధర్మానికి చెందిన వారమనేది మర్చిపోతారు. ఎరుక మరుపుల ఆట కదా. సృష్టియే అద్భుతమైనది. సత్యత్రేతాయుగాలలో 3 కాలాల 3 లోకాల జ్ఞానం మర్చిపోతాం, మాయమైపోతుంది. ద్వాపర కలియుగాల్లో మనం సత్యుగంలో ఇట్లుంటిమనే జ్ఞానమే తెలియదు, రజోప్రధానమైపోతాం, ఎరుక మరుపుల ఆటలో. తర్వాత సంగమ యుగంలో బాబా అన్ని రకాల జ్ఞానాన్ని ఇచ్చి మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు తెప్పిస్తున్నారు. మర్చిపోయిన జ్ఞానాన్ని, మర్చిపోయిన స్వరూపాన్ని గుర్తు చేపిస్తున్నారు. అదే బాబా అంటున్నారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది, మర్చిపోతారు. కాబట్టే నేనొచ్చి మళ్ళీ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించాల్సి ఉంటుంది. దుఃఖాలను హరించి సుఖధామానికి యజమానులుగా తయారు చేసే తండ్రి బాబా ఒక్కరే. ఇప్పుడు మేము నరకానికి యజమానులుగా ఉన్నాము, ప్రపంచం తమోప్రధానంగా అవ్వాల్సిందే అని మీరంటారు. అందరూ పతితులుగా ఉన్నారు. కావుననే పావన్ల ముందుకెళ్ళి నమస్కరిస్తారు. శ్రీమతానుసారంగా నడవండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. మీ జన్మ జన్మాంతరాల భారం తలపైన ఉంది, లేకపోతే త్రాహి త్రాహి అనాల్సి ఉంటుంది. ఆత్మ నిర్లేపి అని వారు భావిస్తారు, కానీ ఆత్మయే సుఖదుఖాలను అనుభవిస్తుంది. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. లక్ష్యం చాలా గొప్పది అని బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తూ ఉంటారు. దేవీ దేవతలుగా కావడం అనేది చాలా గొప్ప లక్ష్యం కదా. ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయడం, పవిత్ర దృష్టిని, ఆత్మ భాయి దృష్టిని అనుభవం చేయడం చాలా గొప్పది, శ్రేష్టమైనది. అందుకే బాబా అంటున్నారు, బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు దుఃఖితులుగా ఉన్నారు కాబట్టే పురుషార్థం చేస్తారు. సత్యుగంలో మేము చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. మేము మళ్ళీ దుఃఖధామంలోకి వెళ్ళాలనేది అక్కడ తెలియదు. మనం సుఖంలోకి ఎలా వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు మీకు తెలుసు. మరి ఉన్నతులు ఎవరు? దేవతలా ఉన్నతులు, బ్రాహ్మణుల అన్నీ తెలుసుకున్న బ్రాహ్మణులు ఈశ్వరుని సంతానమైన వారే ఉన్నతులు కదా. మీరు ఈశ్వరీయ సంతానం, మీరే ఉన్నతులు. ఈశ్వరీయ సంతానమైన కారణంగా ఈశ్వరుని వలె మీరు కూడా జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు, కానీ నంబర్ వారుగా ఉన్నారు. బుద్ధిలో ధారణ శక్తి ఎంత ఉందో అంత. బుద్ధి కర్మానుసారేనా అని కర్మానుసారంగా బుద్ధి ఉంటుంది, బుద్ధి అనుసారంగా ధారణ జరుగుతుంది. కొందరు మేము బాబా మతానుసారంగా నడుచుకుంటాము అని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతగా బాబా శ్రీమతం పైన నడుచుకుంటారో అంతగా శ్రేష్టంగా అవుతారు. బాబా సమ్ముఖంగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, దేహాభిమానాన్ని వదలండి, ఆత్మాభిమానులుగా అవ్వండి, నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి. బాబా ఎల్లప్పుడూ సుఖాన్నిచ్చే దాత అయినారు. అందుకే బాబాని, భగవంతుణ్ణి దుఃఖహర్త సుఖకర్త అని చెప్తాం. దుఃఖం వచ్చినప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటాం, ఓ పరమాత్మ అని. భిన్న భిన్న భాషల్లో భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న మూర్తులను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. సో బాబా అంటున్నారు, పిలుస్తూ వచ్చినారు దుఃఖహర్త సుఖకర్త అని. సో బాబా అంటారు, అంతేకాని దుఃఖము కూడా తండ్రే ఇస్తారని కాదు. బాబా సుఖము ఈరు, దుఃఖము ఈరు.
సుఖము యొక్క దారిని చెప్తారు. ఎవరైతే ఆ దారిలో నడుస్తారో యథార్థంగా వారికి సుఖం లభిస్తుంది. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు కదా. పిల్లలు తమ తప్పుడు నడవడికల వలన దుఃఖాన్ని పొందుతారు. తండ్రి దుఃఖాన్ని ఇవ్వరు. భగవంతుడా కులం వృద్ధిని పొందేందుకు పిల్లల్ని ఇవ్వండి అని కోరుకుంటారు. బాబా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు, కానీ దుఃఖాలు తమ కర్మానుసారంగా పొందుతారు. ఇప్పుడు బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతో సుఖీగా చేస్తున్నారు. శ్రీమతం పైన నడవండి అని చెప్తున్నారు. అసురీ మతం పైన నడవడం వల్ల మీరు దుఃఖాన్ని పొందుతారు. పిల్లలు తండ్రి లేదా టీచర్ లేదా పెద్దల అజ్ఞానుసారంగా నడుచుకోవడం వల్ల దుఃఖితులుగా అవుతారు. నడుచుకోకపోవడం వల్ల, నడుచుకుంటే సుఖీగా ఉంటారు, నడుచుకోకుంటే దుఃఖిగా అయిపోతారు. తమకు తామే దుఃఖితులుగా చేసుకుంటారు, మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఈశ్వరుని మతం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈశ్వరీయ మతం యొక్క ఫలితము 21 జన్మలు నడుస్తుంది. ఆ తర్వాత అర్ధకల్పం మాయ మతం పైన నడుస్తారు. ఈశ్వరుడు ఒకేసారి మతాన్ని ఇస్తారు. మాయ అర్ధకల్పం నుండి తన మతాన్ని ఇస్తూనే ఉంటుంది. బాబా ఒకేసారి శ్రీమతాన్ని ఇస్తున్నారు. మాయ మతానుసారంగా నడుచుకుంటూ 100% దుర్భాగ్యశాలులుగా అయిపోయారు. కావున మంచి మంచి పుష్పాలు ఎవరైతే ఉంటారో వారు అదే సంతోషంలో నిమగ్నమై ఉంటారు. నంబర్ వారుగా ఉన్నారు కదా. బలి అయ్యే దీపం పురుగులు కొందరు బాబా పిల్లలుగా అయ్యి శ్రీమతం పైన నడవడం మొదలు పెడతారు. పేదవారే తమ లెక్కాచారాలను రాస్తారు. ఇక్కడ మా ధనాన్ని తీసుకుంటారేమోనని సంపన్నులు భయపడతారు. షావుకార్లకి ఇది చాలా కష్టం. నేను పేదల పాలిట పెన్నిదిని అని బాబా అంటారు. దానము కూడా ఎల్లప్పుడూ పేదవాళ్ళకే ఇవ్వబడుతుంది. సుధాముని కుచేలుని ఉదాహరణ కూడా ఉంది కదా. పిటికెడు అటుకులు తీసుకొని అతడికి మెహల్ని ఇచ్చాడు. మీరు పేదలు, ఎవరి వద్దనైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి 20-25 రూపాయలు ఇచ్చినట్లయితే షావుకార్లు 50,000 ఇచ్చినా కూడా దాంతో సమానమే అవుతుంది. కావున బాబాను పేదల పాలిట పెన్నిది అని అనడం జరుగుతుంది. మాకు ఖాళీ దొరకడం లేదు అని షావుకార్లు కూడా అంటారు. ఎందుకంటే పూర్తి నిశ్చయం లేదు. మీరు పేదలకు ధనం లభించడంతో ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక్కడి పేదలు అక్కడ ధనవంతులుగా అయిపోతారు సత్యుగంలో. అలాగే ఇక్కడి షావుకార్లు అక్కడ పేదవాళ్ళుగా అయిపోతారని బాబా అర్థం చేస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళు అక్కడ షావుకార్లు ఎందుకంటే పురుషార్థం బాగా చేస్తారు. ఎందుకు పేదవాళ్ళు బాగా పురుషార్థం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఒక బాబా మీరు తప్ప ఎవ్వరు లేరు బాబా నాకే అనుకుంటారు. షావుకార్లు అన్నీ ఉన్నాయి కాబట్టి బాబాని నంబర్ వారుగా గుర్తు చేసుకుంటారు. అందులోనూ పురుసత్తు ఉండదు, వాళ్ళకి తీరికుండదు. మేము యజ్ఞం గురించి ఆలోచించాలనా లేదా మా కుటుంబం గురించి ఆలోచించాలనా అని కొందరంటారు. మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా సంభాళించుకోండి, బాబా వద్దన్నారు. మీరు ఈ సమయంలో పేదవారిగా ఉండడం ఎంతో మంచిది. షావుకారులుగా ఉంటే తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా పొందలేకపోయేవారని బాబా అంటారు. సన్యాసులు ఎప్పుడూ ఇలా అనరు. వారు డబ్బు తీసుకొని తమ ఆస్తిని తయారు చేసుకుంటారు. శివబాబా అలా చెయ్యరు. ఈ ఇల్లు మొదలైనవన్నీ పిల్లలైన మీరు మీకోసం తయారు చేసుకుంటున్నారు. ఇది ఎవరి ఆస్తి కాదు. ఇది కేవలం అల్పకాలికమైనది మాత్రమే. అంతిమ సమయంలో పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. మన స్మృతి చిహ్నం కూడా ఇక్కడే ఉంది, మౌంట్ అబూలో దిల్వాడా మందిరం. చివర్లో ఇక్కడికి వచ్చి విశ్రాంతిని తీసుకుంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే బాబా వద్దకు పరిగెడతారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. యోగయుక్తంగా ఉన్న వాళ్లకు సహాయం కూడా లభిస్తుంది. వాళ్ళు మౌంట్ అబూకి పరిగెత్తుతారు. అదే లాస్ట్ ట్రైన్గా ఉంటుంది. బాబా అనేక మురళీల్లో కూడా చెప్పినారు. అందుకే ఈ సాకార ప్రపంచంలో అంటూ నా ఇల్లు నా ఊరు ఉంది అంటే మౌంట్ అబూ లేదా మధుబనమే నా ఇల్లు. బాబా అంటున్నారు,
ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే బాబా వద్దకు పరిగెడతారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. బాబా సహాయం ఎంతగానో లభిస్తుంది, టచింగ్ లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరని మనస్సు లాగుతుంది. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా. అక్కడ వినాశం జరిగేది ఉంటుంది. చాలా వండర్ఫుల్గా జరుగుతుంది. బాబాతో సంబంధం సన్నిహితంగా ఉండాలంతే. అందుకే యోగయుక్తంగా ఉండాలి. బాబా సహాయం ఎంతో లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని వినాశనాన్ని చూస్తారు. ఏ విధంగా ప్రారంభంలో బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్లాదింపచేశారో అలాగే చివర్లో కూడా మిమ్మల్ని తప్పకుండా ఆహ్లాదింపచేస్తారు. అంటే మనోరంజనం చేస్తారు. అంటే బయటేమో కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, మీరేమో సాక్షాత్కారాలు చూస్తా ఆనందంలో ఉంటారు. ఎంతో ప్రేమనిస్తారు. వైకుంఠంలో కూర్చున్నట్లుగా చాలా సమీపంగా అవుతూ పోతారు. మేము యాత్రలో ఉన్నామని, ఇంకొద్ది సమయంలో వినాశం అవుతుందని ఆ సమయంలో భావిస్తారు. అంతిమ సమయంలో ఇంక అయిపోయింది ప్రపంచమని మీరెంతో సంతోషిస్తారు. నేను వెళ్ళి యువరాజుగా అవుతాను అని భావిస్తారు. రకరకాలైన పుష్పాలు ఉన్నాయి. నేను జ్ఞాన సుగంధాన్ని ఎంతగా ఇస్తున్నాను, ఎంతమందికి జ్ఞాన యోగాల శిక్షణని ఇస్తున్నాను అని పిల్లలందరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎవరైతే చేస్తారో వారు లోపల ఆనందంగా ఉంటారు, ప్రఫుల్లితంగా ఉంటారు. సో బాబా అంటున్నారు, ఎవరైతే ఇతరులను పుష్పాలుగా తయారు చేస్తారో, రకరకాల పుష్పాలు ఉన్నాయి, నేను జ్ఞానం అనే సుగంధాన్ని ఎంతగా ఇస్తున్నాను, ఎంతమందికి జ్ఞానయోగాల శిక్షణని ఇస్తున్నాను అని పిల్లలందరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎవరైతే చేస్తారో వారు లోపల ఆనందంగా ఉంటారు, ప్రఫుల్లితంగా ఉంటారు. ఆనందంగా ఉంటారు అంటే ప్రఫుల్లితంగా, ఖుషీగా, ఉత్సాహంగా ఉంటారు. వీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో బాబా అర్థం చేసుకోగలరు. వీరి స్థితి ఎంతవరకు చేరుకోగలదు అన్నది కూడా బాబా అర్థం చేసుకోగలరు. ఎవరైతే బలిహారం అయ్యే దీపం పురుగులుగా అయిపోయారో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. మాయ తుఫాన్లు చాలా వస్తాయి, వాటి నుండి స్వయాన్ని రక్షించుకోవాలి అని బాబా చెప్తున్నారు. పరంపిత పరమాత్మ వచ్చి ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పరమాత్మ వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనైనా నేను ఈ సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నాను అన్న జ్ఞానము ఆత్మకుంది. ఏ విధంగా పరమాత్మ అయిన తండ్రి నేను ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నానని భావిస్తారో అలాగే మనము ఆత్మలమే, బాబా మనకు నేర్పిస్తారు. మళ్ళీ మనము ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తాము. కానీ ఈ ఆత్మిక స్థితిపైన నిశ్చయం లేకపోవడంతో స్వయాన్ని మనుషులుగా భావిస్తూ మనుషులకే అర్థం చేయిస్తారు. అర్థమైనా? బాబా అర్థం చేయించేకి మనం అర్థం చేయించేకి తేడా ఏమి అని మనం స్వయంని మనుషులుగా భావిస్తూ మనుషులకే అర్థం చేయిస్తాము. బాబా నేను పరమాత్మని ఆత్మలకెళ్ళి నేర్పించాలి, ఆత్మలకే రాజయోగాన్ని నేర్పించి ఆత్మల్లోని కల్తీనే దూరం చేయాలి అని బాబా ఆత్మలతోనే మాట్లాడతారు, ఆత్మల్నే చూస్తారు. బాబాకు మనకు అది తేడా. మనుషులకే అర్థం చేయిస్తారు. పరమాత్మనైన నేను ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను, మీరు ఆత్మకు వినిపిస్తారు. మీరు ఆత్మాభిమానిగా వినిపించినట్లయితే ఎవరికైనా వెంటనే బాణం తగులుతుంది. అలా కాక స్వయమే ఆత్మాభిమానులుగా కాలేకపోతే ఇతరులకు ధారణ చేయించలేరు. ఇది కూడా ఉన్నతమైన లక్ష్యం. నేను ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాను అన్న భావన బుద్ధిలో ఉండాలి. ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను అని బాబా అంటారు. అశరీరీగా కాండి అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. దేహాభిమానాన్ని వదలండి, నన్ను స్మృతి చేయండి, ఇది మీ బుద్ధిలోకి రావాలి. ఇలా నేను ఆత్మలతోనే మాట్లాడుతున్నాను కానీ శరీరాలతో కాదు. స్త్రీ శరీరం ఉన్నా నేను వారి ఆత్మతోనే మాట్లాడతాను. మేము బాబా పిల్లలుగా అయిపోయాం కదా అని పిల్లలైన మీరు భావిస్తారు. కానీ ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. బాబా పిల్లలైనంత మాత్రాన అభ్యాసం చేయాల్సిన అవసరం లేదా? చేయాల్సిందే కదా. బాబా పిల్లలు అయిపోతే ఒక బెనిఫిట్ ఏమి అంటే మాయ
తక్కువగా వస్తుంది, అయితే సూక్ష్మ రూపాల్లో వస్తుంది. దాన్ని సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవాల్సి ఉంటుంది. బాబా అందుకే చెప్తున్నారు సూక్ష్మ బుద్ధి కావాలి. నేను ఆత్మను, నేను ఇతడి ఆత్మకు అర్థం చేయిస్తున్నాను, ఇతడు నా సోదరుడు, ఇతడికి దారి చూపించాలి అని బుద్ధిలో ఉండాలి. ఆత్మ అర్థం చేసుకుంటోంది ఈ విధంగా భావించినట్లయితే ఆత్మకు బాణం తగులుతుంది. దేహాన్ని చూసి వినిపిస్తే ఆత్మ వినదు. నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అని మొట్టమొదట హెచ్చరికనివ్వండి. ఆత్మను పురుషుడని కానీ స్త్రీ అని కానీ అనరు. ఆత్మ అతీతమైనది. స్త్రీ పురుష శరీరాల ఆధారం పైన లభిస్తుంది తారతమ్యం. బ్రహ్మ సరస్వతులను పురుషుడు స్త్రీ అంటారు. శివబాబాను పురుషుడని కానీ స్త్రీ అని కానీ అన్నారు. జ్యోతి స్వరూపానికి పురుషుడు స్త్రీ ఏముంది? కావున బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. ఈ పాయింట్ చాలా కష్టమైనది. ఆత్మకి ఇంజెక్షన్ ఇవ్వాలి, అప్పుడే దేహాభిమానం సమాప్తమైపోతుంది. లేకపోతే సుగంధం రాదు, శక్తి ఉండదు. ఈ విషయం చాలా చిన్నదే. మనం ఆత్మలతో మాట్లాడతాము, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున ఆత్మాభిమానులుగా అవ్వండి. మన్మనాభవ అని బాబా అంటారు. అప్పుడు దానంతట అదే మధ్యాజీభవగా అయిపోతారు. ఇప్పుడు చాలా సూక్ష్మమైన బుద్ధి బాబా ద్వారా లభిస్తుంది. సూక్ష్మమైన బుద్ధి, విశాల బుద్ధి, దూరాందేశ బుద్ధి బాబా ద్వారా ఇప్పుడు మనకి లభిస్తుంది. దివ్య బుద్ధి. ఉదయమే లేచి విచారసాగర మంథనం చేయాలి. రోజంతా సేవ చేయాలి. సేవ వదలకూడదు. సేవ చేస్తూ బాబా స్మృతి చేయాలి. ఎట్లా బాబా వాళ్ళు నిన్నటి రోజుని చెప్తున్నారు కదా, పంచస్వరూపాల అనుభవాన్ని గంటకు ఒకసారి చేయండి. సో అట్లాగా సేవ చేస్తూ కూడా యోగం చేయాలి. రోజంతా సేవ చేయాలి. ఎందుకంటే మీరు కర్మయోగిలు. బాబా అంటున్నారు మీరు కర్మయోగులైనారు. నిద్రని జయించేవారని కూడా వ్రాయబడి ఉంది. గూఢాకేశ అనే అర్జునికి చెప్తారు నిద్రని జయించేవాడు. రాత్రి లేచి సంపాదనను జమ చేసుకోండి. పగలు మాయ అట్టహాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అమృత వేళ వాయుమండలం చాలా మంచిది. ఫలానా సమయంలో లేచి విచారసాగర మంథనం చేస్తున్నాము అని బాబాకి ఎవరూ రాయరు. ఏమంటున్నారు బాబా చూడండి, ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా మీరు అవుతారు. ఇక్కడ హద్దు యొక్క అధిపతులుగా ఉన్నారు. నీటి హద్దుల్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. తతత్వం పెరిగిపోయింది, శత్రుత్వం పెరిగిపోయింది. పరస్పరం సోదరులుగా భావించరు. ఏదో నామమాత్రంగా మనమంతా ఒక్కటే అంటారు, కానీ ఒక్కటిగా అవ్వలేరు. అనేక ఆత్మలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్రలు ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చున్నారు, కల్పపూర్వం కూడా ఇక్కడే కూర్చొని విన్నారు. ఆకు కూడా డ్రామానుసారంగానే కదులుతుంది. అలాగని పరమాత్ముణ్ణి ప్రతి ఆకును కదిలిస్తాడు అని కాదు. ఆ కాకుని అల్లాడిచ్చేవాడు భగవంతుడే. శివుని ఆజ్ఞలేందే చీమైనా కుడుతుందా అనేస్తున్నారు డ్రామా గురించి తెలియక. ఇటువంటి విషయాలను అర్థం చేసుకొని తిరిగి అర్థం చేయించండి. నేను బలి అయ్యే దీపం పురుగుగా అయ్యానా అని ప్రతి ఒక్కరూ తమ గురించి తాము అర్థం చేసుకోగలరు. నేను బాబా మతానుసారంగా నడుస్తున్నానా? వ్యర్థమైన విషయాలేవి చేయడం లేదు కదా? నా డబ్బును ఎక్కడా పాపం వైపు ఉపయోగించడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఎన్నెన్ని పరిశీలించుకోవాలి, లిస్ట్ రాయండి ఈరోజు, అప్పుడు అర్థమవుతుంది. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఎంత తెలివినిస్తారు చూడండి రోజు రోజు బాబా. సారాంశం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. ఆత్మాభిమానిగా వింటూ వినిపించడం ద్వారా ధారణ బాగా జరుగుతుంది. వింటూ వినిపిస్తే ఆత్మాభిమానిగా వింటూ వినిపించడం ద్వారా
ధారణ బాగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, నిద్రని జయించే వారిగా కావాలి. రాత్రి మేల్కొని సంపాదనను జమ చేసుకోవాలి. విచారసాగర మంథనం చేయాలి. ఏ వ్యర్థమైన విషయాల్లో సమయాన్ని వృధా చేయకూడదు. వరదానం, తపస్సు ద్వారా తమ వికర్మలను లేదా తమోగుణ సంస్కారాలను భస్మం చేసే తపస్వీలుగా కండి. తపస్సు ద్వారా తమోగుణము లేదా చెడు సంస్కారాలను సమాప్తం, వికర్మలను భస్మం చేసుకునే తపస్వీ మూర్తులుగా కండి. ఏ విధంగా ఇప్పుడు ఈశ్వరీయ పాలనా కర్తవ్యం కొనసాగుతుందో అదేవిధంగా చివరిలో తపస్సు ద్వారా మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుణ సంస్కారాలను లేదా ప్రకృతి యొక్క తమోగుణాన్ని భస్మం చేసే కర్తవ్యం కొనసాగుతుంది. దీనికోసం సదా ఏకరస స్థితి అనే ఆసనం పైన స్థితిలై మీ తపస్వీ రూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా దేహాభిమానం యొక్క త్యాగము మరియు ఆత్మాభిమానిగా అయ్యే తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. స్లోగన్, సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలకుల నుండి యజమానులుగా అయ్యే బ్యాలెన్స్ ఉంచండి. నాదే జరగాల, నేను సేవ చేస్తా కాబట్టి నేను చెప్పినట్లే వినాలా, ఇవన్నీ సంస్కారాల ఘర్షణకు ఆధారం. అందుకే బాలక్ సోమాలిక్ యొక్క బ్యాలెన్స్ని పెట్టండి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. బాబాను భోలానాథుడు అంటారు, కానీ దాని అర్థం విషయాలను ఎదుర్కోలేనంత అమాయకుడని కాదు. భోలానాథునితో పాటు సర్వశక్తివంతుడు కూడా. మీరు కూడా మీ శక్తులను మర్చిపోయి కేవలం అమాయకులుగా అవ్వకండి, లేదంటే మాయ యొక్క తూటా తగులుతుంది, దెబ్బ తగులుతుంది. మాయ ఎదుర్కొనేందుకు ముందే నమస్కారం చేసేలాగా అంతటి శక్తి స్వరూపులుగా కండి. చాలా సావధానంగా, జాగ్రత్తగా, తెలివిగా ఉండాలి. చాలా సావధానంగా, హెచ్చరికగా, జాగ్రత్తగా, తెలివిగా ఉండాలి. తెలుసుకొని నడుచుకోవాలి. అంతేగాని అబద్ధాలు చెప్పడం, యుక్తిగా నడుచుకోవడం, దాన్నే యుక్తి అని, అబద్ధాలు చెప్పేదాన్ని యుక్తి అంటారు. సో ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. అచ్చా, ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా.